వీఆర్ ఆల్ స్పిరిచువల్ లెపర్స్. వాళ్ళు శారీరకంగా కుష్ఠరోగులు, కానీ మనం ఆత్మ సంబంధంగా కుష్ఠరోగులుగా మారిపోయాం. నేటికి కూడా అనేక మంది జీవితాలలో కుష్ఠాన వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, కోపాలు, తాపాలు, ఆవేశాలు, చాడీలు, చెడ్డ మాటలు. వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ కుష్ఠోళ్లే. సార్ నో, చాలామందికి తెలియదు కుష్టు. మొన్న ఒక ఆమె వచ్చిన దగ్గర లేనిపోయిన మాటలన్నీ అంటుంటే నేను అన్నాను, ఓహో ఈమెవరు బయటకు అనలేదు, కుష్టు రోగం ఏమోకే. నేను అన్నాను, వాళ్ళు శత్రువులు అంటున్నావు, వీళ్ళ శత్రువులు అంటున్నావు, నువ్వేం మారావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి చాడీలు చెప్తున్నావు, వాళ్ళు వీళ్ళు వీళ్ళని. నువ్వు మారావా? మారలేదు కదా. నేను మనసులో అనుకున్నాను, కుష్టు వచ్చింది మీకు, బుద్ధి లేదు, గాడిదలాగా మాట్లాడుతుంది నోటికి వచ్చినట్టు, అడ్డగాడిదలాగా మాట్లాడుతుంది నోటికి వచ్చినట్టు. తెలుసా, విపరీతమైన వాదాలు పెడుతుంది, అందరిని తిడుతుంది నోటికి వచ్చినట్టు. నేను అనుకున్నాను, ఈమె చర్చికి రావడం ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు, ఇలాంటి వాళ్ళను రానివ్వకూడదు కూడా. ఎందుకో తెలుసా, వాళ్ళు కోరహు కుమార్తెలు, వాళ్ళు చీడ పురుగులు. సాతాను ఎవరి ద్వారా ఒకరి ద్వారా రావాల్సి వస్తుంది సంఘంలోకి. ఎందుకు కూకటి వేళ్లతో అననీయ సపెరాలను క్షమించలేదు, క్షమాపణకు అక్కడ తావే లేదు. కూకటి వేళ్లతో పేతురు తీర్పు మాత్రమే కాదు, వినండి, వాళ్ళని విచారించలేదు, వాళ్ళని ప్రశ్నించాడంతే. కూకటి వేళ్లతో పెకిలించి వేసి మరణానికి అప్పగించాడు. క్రీస్తును నమ్మిన మనం, యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనం, ఇంకా కుష్టును కలిగి ఒక వ్యక్తిని తప్పుడు పరిస్థితులకు అప్పగిస్తే ఏమనాలి? ఇక్కడున్న మీరు ఎటువంటి ఆ బుద్ధులు మీకుంటే మానుకోండి. పక్క వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద చాడీలు చెప్పకండి. నిన్ను నీవు నష్టపరుచుకోవద్దు, నీ దేహానికి నీ నోటి ద్వారా శిక్ష తెచ్చుకోవద్దు. గ్రూపులు కట్టి తగాదాలు పెట్టే దుష్ట సాంప్రదాయాలు మానుకోండి. ఎందుకో తెలుసా, అది మేలు చేయకపోగా నిన్ను నష్టానికి తీసుకొని వెళ్తుంది. ఇదే కుష్ఠరోగం. రకరకాల కుష్ఠులు, మనకి ఎన్ని రకాల కుష్ఠరోగాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు వాక్యం తెలియకపోతే సరే, వాక్యం ఎరిగి వాక్యానుసారంగా జీవించక, వాక్యము ఎరిగి వాక్య సంబంధముగా మనం వెలిగించబడి, ఇంకా లోకము పద్ధతులు సంఘములకి నీ ద్వారా నా ద్వారా వస్తున్నాయంటే, అననీయ సపెరాలను ఏం చేశాడు తెలుసా? అననీయా, చూసారా నువ్వు ఎంత సాహసం చేశావు, ఇంతకి అమ్మావా, ఎందుకు మోసం చేశావు? నీవు అమ్మినప్పుడు అది నీదే కదా. అంతే అండి, చచ్చిపోయాడు. దీని వెనక మనం అంటాం, చంపేయాలా, చచ్చిపోయాడా? అవును, ఎందుకో తెలుసా, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పురుడు పోసుకుంది. సంఘము పచ్చి బాలింతగా ఉంది. సాతానుడు దొరబడ్డాడు. ఎవరి ద్వారా? అననీయ సపెరాల ద్వారా. అందుకే వాళ్ళు మార్పు పొందడం కాదు, వాళ్ళ కూకటి వేళతో పెకిలించి వేసి శవాలు కుప్పలు కట్టి బయట విసిరేశారు. కనీసం భర్త చచ్చిన సంగతి భార్యకి కూడా ఏమనుకుంటున్నారు? వాక్యంతో అగ్ని, దహించు అగ్ని. ఇంత వాక్యం ఎరిగి ఈ వాక్యంతో మనల్ని కాల్చుకుంటే ఉపయోగం ఏముంటుంది? కుష్టు. నేటి దినాన క్రైస్తవులు కుష్టుతో బాధపడుతున్నారు, బయటోళ్ళు కాదు. కుళ్ళు, కుతంత్రాలు, వేషధారణ, అబద్ధాలు, బూతులు, చాడీలు, కాని మాటలు, దుష్ట సాంగత్యం. అవును, ఇదే కుష్టు. ఆ కుష్టు పోవాలి.